నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు ప్రస్తుతం ఇండియా అన్న భారత్ అన్న అమెరికాకు పెద్ద ఎత్తున ద్వేషం కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్ పెద్ద ఎత్తున భారత్ మీద తారీఫ్లు విధించినటువంటి పరిస్థితి. దాని వ్యవహారమే ఇప్పుడు నరేంద్ర మోదీ ఏకంగా స్వదేశీ నినాదం అందుకున్నటువంటి నేపథ్యం. అసలు విదేశాల వస్తువులు కొనకండి అని చెప్పే పరిస్థితికి వచ్చింది. సో ఇక నెక్స్ట్ అంశం తీసుకుంటే రీసెంట్గా H1B వీసా ఒక రకంగా చెప్పాలంటే అన్ని కంపెనీలకు, ప్రైవేట్ కంపెనీలకు, ఐటీ కంపెనీలకి ఒక పిడుగులాగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం. ఇప్పుడు తాజాగా టెక్సాస్కి సంబంధించినటువంటి సెనేట్ ఇప్పుడు హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి హనుమాన్ మీద, అది ముఖ్యంగా అక్కడ అమెరికాలో కొలువుదీరినటువంటి, అమెరికాలో గత ఏడాది ప్రతిష్ఠించినటువంటి అతిపెద్ద విగ్రహం, ఆ విగ్రహాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, అట్లాగే ఆయన బహిరంగంగా చేసినటువంటి వ్యాఖ్యలు, ఇది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ డెమోక్రాట్ పార్టీకి విరుద్ధం. ఆ పార్టీ మూల సూత్రాలకే ఆయన ఉల్లంఘించి ఈ విధంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, అంటే ఒక రకంగా విషం చెమ్ముతున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే హిందువులన్నా, హిందువుల ఆరాధ్య దైవం అన్నా, హిందువులకు సంబంధించినటువంటి ఒక నమ్మకాల మీద, బిలీఫ్స్ మీద ఇవాళ కొంత ఆ దాడి జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఒక విదేశీ కుట్ర హిందువుల మీద, హిందువుల మనోభావాల మీద, హిందువుల దేవుళ్ళ మీద కొనసాగుతూనే ఉంది యథేచ్ఛగా. సో ఇట్లా అమెరికాలో ఇప్పుడు చాలా దగ్గర టిటిడి దేవాలయాలు ఉన్నాయి, చాలా వరకు స్వామీజీలకు సంబంధించినటువంటి గుళ్ళు ఉన్నాయి. పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి, అంటే మన కల్చర్ ట్రెడిషన్స్ అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా విస్తృతంగా ఫాలో అవుతుంటారు. అక్కడ చాలా వరకు దేవాలయాలు వెలిసినాయి. పెద్ద ఎత్తున అక్కడ పూజలు, పురస్కారాలు అన్ని, నిత్య ధూప దీప నైవేద్యాలు, అక్కడ చాలా వరకు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలని అక్కడ ఉన్నటువంటి అమెరికన్లు కాపాడుతున్నారు, అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కాపాడుతున్నారు మరీ ముఖ్యంగా. మరోవైపు అమెరికాలో కూడా అమెరికన్స్ కూడా పెద్ద ఎత్తున ఇవాళ భారతదేశం సంబంధించిన సంస్కృతి అయినా, హిందూ కల్చర్ అయినా, అట్లాగే ఇక్కడ మనం ఆరాధించే, ఇక్కడ మనం పాటించే చాలా వరకు నియమాలన్నింటినీ కూడా కొంత అమెరికన్లు కూడా కొంత మొగ్గు చూపుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యోగా మాస్టర్స్ దగ్గరకో, లేదంటే కనుక కొంత సనాతన ధర్మం వైపు వాళ్ళందరూ కూడా అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలోనే పెద్ద ఎత్తున అమెరికన్లు కూడా కొంత ఇండియాకి ర్యాలీ అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సద్గురు విషయం, సద్గురుకి చాలా మంది ఫాలోయర్స్ ఉన్నారు. మరోవైపు అంతకుముందు సత్సాయి బాబా, ఇప్పటికి కూడా కొన్ని లక్షల మంది ఫాలోయర్స్ అమెరికన్లు ఉన్నారు, జర్మన్స్ ఉన్నారు, చాలా వరకు పెద్ద ఎత్తున విదేశీయులు ఉన్నారు. ఇట్లా చూసుకుంటా పోతే ఇప్పుడు వాళ్ళకి నిజంగా అమెరికాలో ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేగి, దీన్ని చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రస్థాయిలో దుమారం రేపుతోంది, పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది. సో ఇప్పుడు వ్యవహారం ఏంటంటే రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేయటం, మరోవైపు అమెరికాలో ఉన్నటువంటి హిందూ దేవుడి విగ్రహం మీద ఆయన కొంత వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున తప్పుపడుతున్నారు, పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. అంటే అక్కడ ఉన్నటువంటి హనుమంతుడి విగ్రహం కొంత కల్పిత హిందూ దేవుడు అంటూ దారుణంగా కామెంట్ చేయటం, అంటే ఫేక్ గాడ్ అని, ఫేక్ ఐడల్ అని, ఫేక్ అని మాట్లాడటం. అంటే అక్కడ ఉన్నటువంటి అధికార రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి అలెగ్జాండర్ డంకన్ ప్రస్తుతం టెక్సాస్ సెనేట్గా ఉన్నాడు. మరి అంత పెద్ద హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ఏం పోయే కాలం వచ్చిందో ఏమో తెలియదు, కానీ టెక్సాస్లో ఉన్నటువంటి ఈ హనుమాన్ విగ్రహాన్ని పట్టుకొని ఫాల్స్ గాడ్ అని ఆయన శనివారం రోజు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టడం, అక్కడ ఉన్నటువంటి టెక్సాస్ నగరంకు సంబంధించినటువంటి ఆ వీడియో కూడా పోస్ట్ చేయడం, మరోవైపు దేవుడికి సంబంధించినటువంటి ఈ విగ్రహాన్ని కల్పిత విగ్రహం, ఫేక్ గాడ్ అని చెప్పటం. సో పెద్ద ఎత్తున ఇది క్రిస్టియన్ దేశం అని, ఈ క్రిస్టియన్ దేశంలో ఇతరులు ఇటువంటి విగ్రహాలు ఉంచకూడదని మరో పోస్ట్లో బైబిల్లో ఉన్నటువంటి మాటలను కూడా రాసుకొచ్చినటువంటి తీరు. అంటే నీకు నేను తప్ప వేరే దేవుడు ఉండకూడదు అని స్పష్టంగా ఆయన బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ని అక్కడ ఉటంకిస్తూ ఉన్నాడు. అంటే డంకన్ చేసినటువంటి కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చకు దారితీస్తున్నాయి, పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. హిందూ అమెరికన్ ఫౌండేషన్ కూడా డంకన్ కామెంట్లపైన సీరియస్గా పరిగణించింది. యాంటీ హిందూ వ్యాఖ్యలుగా వీటిని పరిగణించాలని వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా మండిపడుతున్నారు. అట్లాగే టెక్సాస్లోని షుగర్ ల్యాండ్లో అష్టలక్ష్మి గుడి ఉంది. ఆ గుడిలో ఇప్పుడు 90 అడుగుల పొడవుతో హనుమాన్ కాంస్య విగ్రహాన్ని గత సంవత్సరం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఆ విగ్రహమే కొంత వివాదానికి దారితీసింది. ఆ హనుమాన్ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని పేరు కూడా పెట్టారు. హనుమాన్ విగ్రహానికి సంబంధించినటువంటి విడిభాగాలు పెద్ద ఎత్తున చైనాలో తయారైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే వాటిని టెక్సాస్కు తీసుకొచ్చి అసెంబుల్ చేసి అక్కడ 2024 ఆగస్టు నెలలో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దానికి పెద్ద ఎత్తున మన హైదరాబాద్ చెందినటువంటి ప్రముఖ స్వామీజీ చిన్నజీఆర్ స్వామి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఒకసారి ఆ విగ్రహం అమెరికాలో అతిపెద్ద విగ్రహంగా చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున అన్ని అతిపెద్ద విగ్రహాల్లో ఇది 4వ విగ్రహం కూడా అన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఒకసారి ఆ విగ్రహం వీడియో కూడా మీకు చూపిస్తా. ఆనాడు శంకుస్థాపన చేసినటువంటి విగ్రహం ఇది, ఆ రోజు శంకుస్థాపన అయినటువంటి విగ్రహం ఆల్మోస్ట్ 90 అడుగుల పైగా ఉన్నటువంటి విగ్రహం. చిన్నజీఆర్ స్వామి కూడా ఉన్నారు ఆ రోజు అక్కడ విగ్రహం ప్రతిష్టాపన రోజు. ఇప్పుడు ఆ విగ్రహం మీదే డొనాల్డ్ డంకన్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. మరి ఒక రకంగా చెప్పాలంటే గతంలో ఇదే
డంకన్ ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. గతంలో అమెరికా అధ్యక్షుడుగా ఉన్నటువంటి బరాక్ ఒబామా ఆయన హనుమంతుని యొక్క ఫోటోని ఆయన పర్సులో పెట్టుకుంటున్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. ఆయనే స్వయంగా ఇంటర్వ్యూస్లో చెప్పుకున్నారు. మరి అమెరికాలోనే ఇంత డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు మరి దీన్ని ఎట్లా ఫాల్స్ గాడ్ అంటారంటే హిందూ మనోభావాల మీద, హిందూ సంస్కృతి మీద పెద్ద ఎత్తున దాడిగా కనిపిస్తోంది. ఇటువంటి విదేశీ వ్యక్తులే మన హిందూ సాంప్రదాయాలు, సనాతన ధర్మం పైన కూడా ఇండియాలో చొచ్చుకొచ్చి మరి దాడులు చేస్తున్నటువంటి సందర్భాలుగా కూడా మనం దీన్ని భావించవచ్చు. అంటే అక్కడ ఉన్నటువంటి గాడ్ మీద ఫాల్స్ గాడ్ అని, ఫేక్ గాడ్ అని అక్కడ ఉన్నటువంటి ఆ దాడి మొదలెడితే ఆ దాడి కాస్త గతంలో చాలా వరకు ఇండియాలో జరుగుతున్నటువంటి దాడుల్లో కూడా ఇటువంటి వాళ్ళ పాత్ర ఉందేమో అని అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అమెరికాకి ఇప్పుడు ప్రస్తుతం భారత్ అంటే విషం చిమ్ముతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఒకసారి అది చూసుకోవచ్చు. అంటే మన గతంలో ఈ విగ్రహం చూస్తే నాకు హనుమాన్ సినిమా ఏదైతే రీసెంట్గా సజ్జా తేజ సినిమా వచ్చిందో సేమ్ అదే స్టైల్లో ఉన్నటువంటి విగ్రహం. ఈ విగ్రహం చూస్తే నాకు ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ విగ్రహమే గుర్తొస్తుంది. మరి ఇంత మంచిగా అమెరికాలో కూడా ఇంత భారీ ఎత్తున ఎత్తులో నాలుగో విగ్రహం అత్యంత భారీ విగ్రహాల్లో అమెరికాలో కూడా మన హనుమంతు ఉందంటే ఖచ్చితంగా మనకు గర్వకారణం. అటువంటిది అక్కడున్నటువంటి సెనేట్గా ఉండి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం వాస్తవానికి. ఒకసారి ఆయన ఏమంటాడు చూద్దాం. ఆయన ఏమంటాడు, ఐ ఆమ్ జస్ట్ కాలింగ్ ఇట్ వాట్ ఇట్ ఈస్ అన్ ఐడల్. అంటే ఇది ఒక విగ్రహం లాగా. అట్లాగే యూ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ గాడ్ బట్ మీ. అంటే నాకు తప్ప వేరే వాళ్ళు ఎవరు గాడ్ లేరు. యూ మస్ట్ నాట్ మేక్ యువర్ సెల్ఫ్ ఎన్ ఐడల్ ఆఫ్ ఎనీ కైండ్ ఆర్ అన్ ఇమేజ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ద హెవెన్స్ ఆర్ ఆన్ ద అర్త్ ఇన్ ద సీ. అంటే భూమి మీద కానీ ఎక్కడైనా కానీ ఇదే అంటే మనమే ఉండాలి దేవుళ్ళుగా. అయితే దే టెడెడ్ ద ట్రూత్ అబౌట్ గాడ్ ఫర్ ఎ లై. ఇట్లా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే ప్రిజర్వ్ వెస్ట్రన్ కల్చర్ అంటే వెస్ట్రన్ కల్చరే పరిడవిల్లాలి, హిందూ కల్చర్ కానీ ఇటువంటి కల్చర్స్ రావద్దు. Why we are allowed a false statue? Republican leader Alexander Duncan under fire for comment on 90 feet Texas Hanuman statue, HAF reports to GOP. ఇదేమి ఈరోజు పెట్టింది కాదు, 2004లో పెట్టినటువంటి విగ్రహము. దాన్ని ఈ విధంగా ఫాల్స్ స్టాచ్యూ అని ఇవాళ ఆయన అలెగ్జాండర్ డంకన్ మాట్లాడుతున్నారు రిపబ్లికన్ పార్టీ తరఫున. ఆయన సెనేట్గా ఉండి కూడా అంటే నిజంగా అసలు టూ మచ్గా అని చెప్పుకోలేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లోనే H1B రో ఇంకా మనకి ముగిలా దాని మీద పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతోంది. దాని వివాదం కొనసాగకముందే కొనసాగుతున్న క్రమంలో మర్చిపోకముందే ఇప్పుడు హనుమాన్ స్టాచ్యూ యొక్క విగ్రహ వివాదం అని చెప్పాలి. అయితే ఇప్పుడు దీన్ని అమెరికన్ యొక్క హిందూ సంస్థలు కూడా ఖండిస్తూ ఉన్నాయి. సో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, హిందూ అమెరికన్ ఫౌండేషన్ క్లియర్గా చెప్తున్నారు, హలో టెక్సాస్ GOP, విల్ యూ బీ డిసిప్లైనింగ్ యువర్ సెనేట్ క్యాండిడేట్ ఫ్రమ్ యువర్ పార్టీ వెన్ ఓపెన్లీ కంట్రీన్స్ యువర్ ఓన్ గైడ్లైన్స్ అగెన్స్ట్ డిస్క్రిమినేషన్. అంటే వాళ్ళు రూల్స్ ఉల్లంఘిస్తున్నాడు, మీ పార్టీ యొక్క బేస్ లైన్ని ఉల్లంఘిస్తున్నాడు అని చెప్తున్నారు. డిస్ప్లేయింగ్ సమ్ ప్రిటీ సో ఆర్ డిడ్ యాంటీ హిందూ హేట్ నాట్ టు మెన్షన్ డిస్క్రీట్ ఫర్ ఫస్ట్ అమెండ్మెంట్స్ ఎస్టాబ్లిష్మెంట్ క్లాస్. అంటే ఇక్కడ అలెగ్జాండర్ డంకన్ దానికి వీళ్ళు రీట్వీట్ చేశారు. ఆయన ఏం చేశాడు, వై వీఆర్ అలౌయింగ్ ఎ ఫాల్స్ స్టాచ్యూ ఆఫ్ ఎ ఫాల్స్ హిందూ గాడ్ టు బి హియర్ ఇన్ టెక్సాస్, వీఆర్ ఎ క్రిస్టియన్ నేషన్ అని చెప్తున్నాడు. అంటే ఇది క్రిస్టియన్ నేషన్ అయినప్పుడు, క్రిస్టియన్ దేశం అయినప్పుడు ఇక్కడ ఫాల్స్ హిందూ గాడ్ అంటే అబద్ధపు హిందువు యొక్క గాడు ఫాల్స్ స్టాచ్యూ మరి టెక్సాస్లో ఎందుకు ఉంది అని ఆయనకు వచ్చిన డౌట్. అంటే ఆయనకి ఒక సంవత్సరము 1.5 సంవత్సరం తర్వాత ఇప్పుడు వచ్చింది డౌట్ అది. సో ఇట్లా యాంటీ రీజన్ అంటే ఒక వ్యక్తులకు కానీ లేకంటే ఒక సంఘానికి కానీ ఒక సమూహానికి సంబంధించినటువంటి యాంటీగా మాట్లాడితే డిస్రెస్పెక్ట్ చూపిస్తే మీ ఫస్ట్ అమెండ్మెంట్లో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ క్లాస్లోనే యాంటీ హిందూ హేట్రేటెడ్ స్పీచ్గా ఖచ్చితంగా ఇది కనిపిస్తోంది. మరి అటువంటిప్పుడు మీ పార్టీ ఏం చేస్తుంది, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది హిందూ అమెరికన్ ఫౌండేషన్ క్వశ్చన్ చేస్తుంది. ఒకసారి వాళ్ళ పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ రూల్ నెంబర్ 3, discrimination prohibited. Participation in any Republican convention or meeting including but not limited to any primary causes, any meeting or convention held for the purposes of selecting delegates to a county, district, state or national convention shall in no way be abridged for reason of sex, age, race, religion, color or national origin. ఇది రూల్ నెంబర్ 3. ఇక నెక్స్ట్ మనకి వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్లో ఐ విల్ నాట్ అండర్టేక్ ఆర్ కండోన్ ఎనీ డిస్హానెస్ట్ ఆర్ అనెథికల్ ప్రాక్టీస్ దట్ టెండ్స్ టు కరప్ట్ ఆర్ అండర్మైన్ అవర్ సిస్టమ్ ఆర్ ఫ్రీ ఎలక్షన్స్ ఆర్ దట్ hammers or prevents the full and free expression of the will of the voters, including any activity aimed to intimidating voters or discouraging them from voting. I will defend and uphold the right of every qualified voter to full and equal participation in the electoral process and will not engage in any activity aimed at
ఇంటిమిడేటింగ్ ఓటర్స్ ఆర్ డిస్కరేజింగ్ దెమ్ ఫర్ ఓటింగ్. ఇట్లా వాళ్ళు అంటే ఓటర్స్ యొక్క మనోభావాలు కించపరచొద్దు అనేది వాళ్ళ బేసిక్ ఫండ్. అట్లాగే రూల్ నెంబర్ 3 కూడా మీకు చదివి వినిపించాను. అంటే ఏజ్కి కానీ, సెక్స్కి కానీ, క్రీడ్కి కానీ, సమూహానికి కానీ డిస్పెక్ట్ చూపించేటట్టుగా హేట్రేటెడ్ స్ప్రెడ్ చేసే విధంగా వ్యాఖ్యలు ఉంటే అది వాళ్ళ పార్టీ యొక్క మూల సిద్ధాంతాలకు విరుద్ధం. మరి డంకన్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మూల సిద్ధాంతానికి విరుద్ధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఎందుకు అమెరికన్లకు ఇవాళ భారత్ అంటే ఇంత ద్వేషం? మరి ఎందుకు హిందూ దేవతల మీద ఇవాళ విషం చిమ్ముతున్నటువంటి పరిస్థితి? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.